అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే చిక్కుడుగాయ కోడిగుడ్డు కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్‌గా మనం ఎగ్స్ ఫ్రై లేకపోతే ఎగ్ బుర్జీ ఇలా చేసుకుంటూ ఉంటాం. డైలీ ఎగ్స్ తీసుకునే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇలా వెజిటబుల్ కర్రీస్‌లో యాడ్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇవి చిక్కుడుగాయలు ఒక పావు కిలో వరకు ఉంటాయి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా మనకి చిక్కుడుగాయ అలాగే బంగాళదుంప ఇవన్నీ మంచిగా ఉడికేటట్లుగా ఉడికించుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు. చిన్న కప్పుతో కొంచెం యాడ్ చేసుకోండి. సరే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిందేమో చూద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి మనకి ఇది ఉడికేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి చిక్కుడుగాయ ఇత్తనాలు, బంగాళదుంప ఇవన్నీ కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా అయితే కొంచెం మనకు ఉప్పు, కారం కూడా లోపలికి వెళ్ళి ఎగ్స్ అనేవి పచ్చదనం లేకుండా చక్కగా తినేటప్పుడు పిల్లలైనా ఎవరైనా సరే ఇష్టంగా తినేటట్లుగా ఉంటాయి. ఒకసారి ఈ ఎగ్స్ బాగా కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోండి. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బావుంటుంది. జనరల్‌గా మనం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా! నా దగ్గర అయితే లేదు. అందుకోసమని నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చక్కగా వేడి వేడి అన్నంలో ఎక్కువ కర్రీ పెట్టుకొని తింటే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. రైస్ అయినా, మిల్లెట్స్ అయినా ఏదైనా కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకుంటే చాలా హెల్తీగా, టేస్టీగా మనకు నచ్చినట్లుగా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. చక్కగా మీకు గనక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. చపాతీ, పరాటా దేనిలోకైనా చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.